నెట్టికట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇక్కడ టెంకాయల విక్రయాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రవేశ రుసుము యథేచ్ఛగా వాహనం వచ్చిందంటే 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. బస్సు వస్తే 100-200 కూడా వసూలు చేస్తున్నారు అన్నమాట. అసలు వీళ్ళు వెలకడ ఎవరు ఉన్నారు? ఇంత పెద్ద ఎత్తున ఆర్జిస్తూ వీళ్ళు ఎవరికి పంపుతున్నారు ఏంటి అంటే దేవాదాయ శాఖకు సంబంధించి ఆలయాల పనితీరు కావచ్చు, అక్కడ సిబ్బంది విషయాలు కావచ్చు, డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, ప్రతిరోజు కూడా ఈవో స్థాయి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా వారంలో ఒకసారి, నెలకు 2 సార్లు, నెలకు 4 సార్లు రివ్యూ మీటింగులు జరుగుతూనే ఉంటాయి కదా. ఇన్ని మీటింగులు జరుగుతున్నా కూడా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఇంత దోపిడీ జరుగుతుంటే ఎందుకు ఇటువైపు దేవాదాయ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదు? ఎందుకు వాళ్ళు చేష్టలుడికి చూస్తున్నారు? ఇంత ఘోరంగా జరుగుతున్నా, అంజన్నకు శటగోపం పెడుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలుకి ఆదాయం వద్దా మీకు? దాదాపు ఏడాదికి ఒక టెంకాయల విక్రయాలకు సంబంధించి దేవాదాయ శాఖ 10 నుంచి 15 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, వాళ్ళు ఈరోజు 50 రూపాయలకు ఒక టెంకాయ అమ్ముతున్నారు. అక్కడ దేవాదాయ శాఖ 20 రూపాయలు నిర్ణయించింది అనుకోండి, ఒకవేళ టెంకాయ 20 రూపాయలకు అమ్మాలా అనేది, లేదా 30 రూపాయలకు అమ్మాలని నిర్ణయించింది అనుకోండి, 20 రూపాయలన్నా కూడా 10 కోట్ల ఆదాయం వచ్చింది కదా.